హలో అండి. రెహూస్ క్రియేషన్స్‌కి వెల్కమ్. టుడే వీడియో వచ్చి తలకాయ కూర నీట్‌గా ఏ విధంగా తొందరగా, క్లీన్‌గా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము తలకాయ కూరను బాగా కడుక్కోవాలి. కడుక్కోవడం అంటే మామూలుగా కడగకూడదండి. ఉప్పు, రాళ్ళుప్పు, పసుపు కలిపి వాటర్‌లో వేసి బాగా నేను ఈ విధంగా చూపిస్తున్నా కదా, ఆ విధంగా కడగాలండి. చూడండి అట్లా నీట్‌గా ప్రతిదీ అట్లా పట్టుకొని కడగాలి. ఇలా కడగడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే తలకాయని బాగా కాల్చి ముక్కలు ముక్కలు చేస్తారు. కాల్చినప్పుడు మళ్ళీ దానిపైన ఇట్లా జిగరాలి. దాని మీద ఉన్న హెయిర్ అంతా పోవాలి కాబట్టి నీట్‌గా జిగురుతారు. జిగిరి పక్కన పెట్టి మళ్ళీ వేస్తారండి. ఇది కడిగిన పక్కన వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి కడగాలండి. కడగడం వల్ల ఇంకా ఏమన్నా ఇంకా లైట్గా ఎక్కడైనా డస్ట్ ఉన్నా క్లీన్ అయిపోతుంది. ఈ తలకూర తినడం వల్ల చిన్న ఉపయోగాలు, 2 ఉపయోగాలు, మెయిన్ ఉపయోగాలు చెప్తానండి. బాలింతలు తినడం వల్ల పిల్లలకు తొందరగా మెడలు నిలబడతాయి. బాలింతలకి పాలు బాగా పడతాయి. ఆ పాలు తాగిన పిల్లలు బాగా తొందరగా మెడలు నిలబెడతారండి. వాళ్ళకు బోన్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది. చూడండి ఉప్పు, పసుపు వేసి కడిగే ఎంత క్లీన్గా కనిపిస్తుందో, నీట్గా ఉంది కదా. తర్వాత మసాలాకు కావాల్సింది తెల్లవాయి, ఎర్రగడ్డ, అల్లం, కొత్తిమీర, కొబ్బరి, ధనియాల పొడి, ఇవన్నీ తీసిపోయాలండి. ముందు ఎర్రగడ్డలు అవన్నీ నీట్గా కడిగి మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి బాగా మెత్తగా కొట్టుకోవాలి. దానికి తగినంత కొబ్బరి, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలో. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోవాలండి. నేనైతే కుక్కర్లోనే చేస్తాను. 1 కేజీనే అండి కాబట్టి కుక్కరు, చిన్న కుక్కర్, పెద్ద కుక్కర్ ఉంటుంది. మామూలు డేక్షాల మీద చేస్తే గ్యాస్ ఎక్కువ అయిపోతాయి, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఈ కుక్కర్లో చేయడం వల్ల మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది, టైం కూడా కలిసి వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ కావాల్సినంత ఆయిల్ వేసి పెట్టుకోవాలి. తర్వాత బాగా ఆయిల్ కాగినప్పుడు ఈ మసాలాని వేయాలి. ఇది బాగా వేడెక్కినాక, వేడంటే వేడి కాదు, మసాలాను బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకోవడం రెడ్డిష్గా వస్తుంది, స్మెల్ మారుతుంది. అంతవరకు అయితే గ్యాస్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మసాలా వేయగానే కొంచెం హై ఫ్లేమ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. ఈ కరివేపాకు ఎందుకు వేస్తానంటే మీకు ముందే కొన్ని వీడియోలో కూడా చెప్పింటాను, వెంట్రుకలు తొందరగా తెల్లబడవు, అందుకోసం నేను కరివేపాకు వేస్తాను. కరివేపాకు వల్ల బెనిఫిట్స్ కూడా ఒక షార్ట్ కూడా ఇచ్చానండి నేను. ఎవరైనా చూడకుంటే ఆ షార్ట్ చూడండి, కరివేపాకు వల్ల యూజెస్ అదంతా. నేనైతే కరివేపాకు బాగా వాడతామండి. నేను మెయిన్లీ నా కరివేపాకు, ఉత్త కరివేపాకు తినమన్నా తింటాను, అంత ఇష్టం నాకు. అంటే నా హెయిర్ కూడా బాగా నల్లగా ఉంటుందండి. తర్వాత తగినంత పసుపు, కారం పొడి. కారం పొడి అంటే మేము ఎక్కువే వేసుకొని తింటామండి. మా కారం ఎక్కువ ఉంటే బాగా ఇష్టము కాబట్టి కారం వేసుకుంటాను. నేను రాళ్ళుప్పే వాడతాను, సాల్ట్ వాడను. ఇది బాగా కలిపెట్టుకోవాలి. ఇది కూడా సిమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇది తొందరగా అడుగంటేస్తుంది కాబట్టి మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవడమే ఉత్తమము. ఇవన్నీ అయిపోయి అది మనకు బాగా వేగింది అని అర్థమైనప్పుడు రాళ్ళుప్పు వేసుకోవాలండి. నేను రాళ్ళుప్పు వేస్తాను కాబట్టి రాళ్ళుప్పు అని చెప్తాను. అది వేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అందుకోసమే చెప్తున్నాను. తర్వాత మనము కడిగి పెట్టి ఉన్నాం కదా తలకాయ, ఆ తలకాయ కూరని అదే పచ్చిది వేసుకోవాలండి. వేసుకొని బాగా దాన్ని నీట్గా కలయబెట్టుకోవాలి. ఆ మసాలా అంతా ప్రతి ముక్కకి తగిలేలాగా అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. కలిపెట్టుకొని ఇప్పుడు మనం మసాలా కొట్టినాం కదా, ఆ మసాలాకు వాటర్ ఉంటుంది కదా, అంటే నీళ్ళు, మళ్ళీ సపరేట్ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, అవే నీళ్ళు వేసుకోవచ్చు. మేమైతే మరీ అదే పతలాగా చేసుకోను, మేము గుజ్జుగానే చేసుకొని తింటాము. గ్రేవీ బాగా గుజ్జుగా ఉండడానికి ఇష్టపడతాము.
సూప్ లాగా ఏం చేసుకోము, బాగా గ్రేవీ ఉంటుంది. మేము తలకాయ కూర వచ్చి సంగటిలోకే తింటామండి, మిగతా వాటిలోకి తినడానికి ఇష్టపడము. సంగటిలోకి అయితే మంచి కాంబినేషను. ఒకసారి మీరు కూడా సంగటి తలకాయ కూర చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇలా బాగా బాగా అబ్జర్వ్ అయింది కదండి. ఇప్పటికైతే సిమ్లోనే ఉంది, హై ఫ్లేమ్ ఉండదు. ఈ పొడి వచ్చి నేను చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానాకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి మిక్సీకి కొడతానండి. అంటే సపరేట్ క్వాంటిటీ ఉంటాయి. అవన్నీ కలిపి పొట్టి దీంట్లో వేస్తాను. ఇంకా మనం సపరేట్గా వాటర్ ఏం లేదు, మిక్సీ గిన్నెలోనే కొద్దిగా గ్లాస్ ఆఫ్ వాటర్ వేసినాం అనుకో, ఆ గ్లాస్లోనే. ఇది నేత తలకాయ కూర కాబట్టి అన్ని విజిల్లు అవసరం లేదు. జస్ట్ 10 విజిల్లకి నాకు కూర రెడీ అయిపోతుందండి. ముదురుతారు నాతదా అని మనం కూర చూడగానే తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది నాత కూర కాబట్టి నేను ఎక్కువ నీళ్ళు ఏం వేసుకోలేదు. ఎక్కువ నీళ్ళు ఎందుకు వేసుకోలేదని చెప్తున్నా అంటే, ఇది గుజ్జుగా చేసుకుంటాను. అది కాకుండా ఇది సంగటిలేకండి కాబట్టి గుజ్జుగా ఉండాలి, బాగుంటుంది. నేను 10 విజిల్లు పెట్టానండి. ఎవరైనా ముదిరితే అయితే ఒక 20 విజిల్లు పెట్టుకోండి. తర్వాత ఇది నీట్గా రెడీ అవుతుంది కర్రీ. సో అసలు టేస్ట్ స్మెల్ అయితే చంపేస్తుంది, బాగా స్మెల్ వస్తుంది. ఇది సంగట్లేకి మనం తినడం వల్ల మనకు బాగుంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎవరైనా మా ఫ్రెండ్స్ అయితే నా ఫుడ్ అంతా టేస్ట్ చేశారు, మిగతా వాళ్ళు తెలియదు మనకు అంతగా. ఇది సంగటి కాంబినేషన్ బాగుంటుంది. ఇలాంటి సంగటి తలకాయ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.